ఈరోజు మనం జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఇంట్రావర్ట్స్ ఎక్స్ట్రావర్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రావర్ట్స్ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఇదేమన్నా లోపమా, మానసిక రుగ్మత, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అలాగే ఎక్స్ట్రావర్ట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఇదేమన్నా తప్ప ఇలా బిహేవ్ చేయడం అనే వివరాలు చెప్పడానికి, దానికి సంబంధించిన టిప్స్ అందజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస్ నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఉన్నారు. ఈరోజు పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనం గతంలో ఈ ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ గురించి జేహో సక్సెస్ మంత్రాల్లో మాట్లాడుకున్నాం కదా సార్, ఆ ఎపిసోడ్కి దీనికి ఏమైనా తేడా ఉందా? అది మనం అప్పుడు లైవ్ చేసామండి, ఇంట్రావర్డ్స్ ఎక్స్ట్రావర్డ్స్ అని. దాని గురించి కొంచెం చెప్పిన తర్వాత మనం ఆడియన్స్ని ప్రశ్నలు అడిగాం. అయితే ప్రశ్నలు వాటికి సంబంధించినవి కాకుండా మా అబ్బాయి సరిగ్గా చదువుకోవట్లేదు, లేదంటే మా అబ్బాయి కళ్ళల్లో అరుస్తున్నాడు, సంబంధం లేని వచ్చాయి. ఈసారి మరింత వివరంగాను దాంతోపాటు ఈ బిహేవియరల్ డిజార్డర్ని మనం రెక్టిఫై చేసుకుని మళ్ళీ మామూలుగా అందరూ అభిమానించేలా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ సబ్జెక్ట్ అండి. ఇంట్రావర్డ్స్ అంటే వాళ్ళు ఒక గిరి గీసుకుని కూర్చుంటారు. ఆ గిరి దాటి బయటికి రావడానికి ఇష్టపడరు. వాళ్ళకి పబ్లిక్ని ఫేస్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు గైడ్ చేశారు కాబట్టి ఏ పని చేయాలన్నా అమ్మకి చెప్తాడు. మా నాన్నగారిని అడిగి చెప్తానండి అంటాడు. కొత్త నిర్ణయాలు తీసుకోడు, కొత్త వారిని కలవడు, కొత్త స్నేహాలంటే ఇష్టపడడు. బట్ వాళ్ళు ఒక పరిధికే పరిమితమై ఉంటారు. అయితే వాళ్ళల్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారండి, చాలా గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు సభలకు రారు, సమావేశాలకు రారు, కానీ అద్భుతాలు చేస్తారు. నాకు తెలిసిన ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నారండి, ఒక మంచి పెయింటర్ ఉన్నారండి, ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. ఇవన్నీ గదికి సంబంధించినవి మాత్రమే. కొత్త వాళ్ళ దగ్గర రాదు, స్టేజ్ అసలు ఎక్కరండి. ఈ ఎక్స్ట్రావర్డ్స్ మాత్రం వాళ్ళు విజృంభిస్తూ ఉంటారండి. వాళ్ళకి కావలసిన పనులకి ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళ పనులతో పాటు ఇంకోళ్ళ పనులు కూడా చేసి పెడతారు. పరిచయాలు బాగుంటాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఏ పని చెప్పినా కూడా చేసుకొస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా పిఆర్ఓ పోస్టులకి, లైజన్ ఆఫీసర్స్, హెచ్ఆర్ మేనేజర్స్, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు బాగా రాణిస్తారు. సో ఇవి మనకి రావడానికి కారణం అంటూ ప్రత్యేకంగా ఇది అని ఉండదు అనుకోండి. సపోజ్ మా అమ్మ ఇంట్రావర్ట్ అనుకోండి, సపోజ్ ఆమె పక్కింటికి కూడా వెళ్ళదు, చాలా తక్కువ మందితో మాట్లాడడం. ఎవరైనా రండి అక్కడ పేరెంట్ హాల్ అవి అంటే నాకు ఇంట్లోనే సరిపోతుంది అందనుకోండి. నేను కూడా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడను. అంటే అది జీన్స్ వల్ల వస్తుందా, లేదంటే వాళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళు నేర్చుకుంటారా? లెర్నడ్ బిహేవియర్. ఇప్పుడు వంశపారంపర్యం కాదు. ఇప్పుడు ఎవరైనా వీడంతా వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తాడు అన్నారనుకోండి, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తండ్రితో పోల్చితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి, అది అమ్మాయికి ఉంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్లాగే చాలా డైనమిక్, అస్సలు ఏదైనా పని చెప్తే చేస్తుంది అంటే ఇంకా ఇదిగా ఉంటుంది. సో నన్ను అమ్మతో పోల్చితే నాకు ఇష్టం. సో ఇంట్రావర్డ్స్ ఎక్స్ట్రావర్డ్స్ అయితే దీనివల్ల ఏమున్నాయంటే లాభాలు నష్టాలు ఏ స్థాయిలో ఉన్నా ఇంట్రావర్ట్గా ఉంటే కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉందండి. అంటే వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పట్టాభిరామ్ గారు ఇంట్రావర్ట్స్ గురించి ఎక్స్ట్రావర్ట్స్ గురించి వివరించారు. అంటే వీరికి మధ్యస్థంగా కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళని ఏమంటారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళని యాంబివర్డ్స్ అంటారండి. యాంబివర్డ్స్ అంటే అతను కూడా ఒకప్పుడు ఐదర్ ఇంట్రావర్ట్ లేదా ఎక్స్ట్రావర్ట్ అంటాడు. తర్వాత ఈ బిహేవియరల్ మాడిఫికేషన్, చిన్న చిన్న మార్పులు చేసుకుని వీళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండకూడదు, ఇది అది అనుకుని యాంబివర్ట్గా మారుతారు. యాంబివర్ట్గా మారిన వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. వాళ్ళు ముఖ్యంగా ఉన్నత పదవుల్లో కూడా వాళ్ళు రాణించగలుగుతారు. అవసరమైతే చిన్నవాడితో కూడా మాట్లాడగలుగుతారు, లేదంటే చాలా పెద్దవాడితో కూడా మాట్లాడగలుగుతారు. ఇంట్రావర్డ్స్ చిన్నవాళ్ళతో కూడా మాట్లాడటం చాలా తక్కువ. ఎక్స్ట్రావర్డ్స్ పెద్దవాడితో మాట్లాడతాడు, చిన్నవాడితో మాట్లాడతాడు, తిరుగుతారు. ఈ యాంబివర్డ్స్ ఏంటంటే వయస్సుకు తగ్గట్టుగా వాళ్ళు చక్కని నిర్ణయాలు తీసుకుని
అల్టిమేట్గా సక్సెస్ చేయగలరండి పనిని. ఎక్కడ ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు, వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంట్రావర్టో ఎక్స్ట్రావర్టో మీకు తెలియదండి, అలాగే మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదండి. మనం ఇలా ఉంటామని వాళ్ళు అనుకుంటారు, ఆయన ఏంటోనండి ఎవరితోటి మాట్లాడు, మా అబ్బాయి ఏంటో ముడుచుకుపోతూ ఉంటాడండి, నత్త ఆ గుళ్ళలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాడండి అంటూ ఉంటారు. బట్ అతనికి చిన్నపాటి కౌన్సిలింగ్ సరిపోతుందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు ఏ రకమైన స్థితిలో ఉన్నారో మీరు తెలుసుకోవాలంటే మీరు ఒక పేపర్ తీసుకుని దాని మీద 1 నుంచి 20 దాకా నంబర్లు వేయండి, నిలువుగా వేయండి. నేను ఇప్పుడు 20 స్టేట్మెంట్లు చదువుతాను. ఈ 20 మీరు అవును అంటే అవును, కాదు అంటే కాదు పెట్టాలి. కపిల్ జెట్స్ జై హో సక్సెస్ మంత్రాల్లో ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ విరామంలో మీరు ఒక పేపర్ ఒక పెన్ను పట్టాభిరామ్ గారు చెప్పినట్లుగా తీసుకొని రెడీగా ఉండండి. పట్టాభిరామ్ గారు మీరు చెప్పినట్లుగా పేపర్ పెన్ తోటి నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు క్వశ్చన్ చెప్తే కనుక. మానసిక శాస్త్రం, ఈ సైకాలజీకి ఆద్యుడు పితామహుడు ఫ్రాయిడ్ అని ఒక ఆయన ఉన్నారు. ఈ ఫ్రాయిడ్ వచ్చాకనే సైకాలజీ సబ్జెక్ట్ వచ్చింది. ఇది 100 సంవత్సరాల క్రితం. అంతవరకు అనాదిగా మన దగ్గర ఫిలాసఫీ అనే ఉండేది. ఫిలాసఫీలో నుంచి ఈ ఫ్రాయిడ్ వాళ్ళు ఈ సైకాలజీని ఇలా తీసుకొచ్చారు. ఆయన శిష్యుడు కార్ల్ యంగ్ అని ఆయన ఈ ప్రవర్తనలని గమనించి ఈ ఇంట్రావర్డ్స్, ఎక్స్ట్రావర్డ్స్, యాంబివర్డ్స్ అనేది ఆయన తయారు చేశారు. ఇది ఆయన తయారు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. యంగ్ గురువు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. ఫ్రాయిడ్ పెద్ద మాటగారి కాదు, అలాగని సిగ్గరి కాదు, సైలెంట్గా ఉండేవాడు. ఎక్కువగా బాడీ లాంగ్వేజ్ తోటి సమాధానాలు చెప్తూ ఉండేవాడు. నవ్వడం చాలా తక్కువ. అంటే ఒక రకంగా ఆయన ఇంట్రావర్ట్. ఎందుకు ఈయన ఇలా ఉన్నారు? వేరే వాళ్ళు చాలా యాక్టివ్గా మన పర్సనల్ విషయాలు కూడా అడిగేస్తూ ఉన్నారు. ఈయన ఎందుకు అలా ఉన్నారు, ఈయన ఎందుకు ఇలా ఉన్నారు అని అతను కొంత విశ్లేషించి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడండి. బేసికల్లీ మనం పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు, బాల్యంలో మన ఫైనాన్షియల్ స్టేటస్, పేదరికంలో ఉన్నవాళ్ళు ఇంట్రావర్ట్స్గా ఉండడం, లేదా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్గా ఉండడం, అదొక పాయింట్ మాత్రమే. రైట్? ఇప్పుడు మీరు 20 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ ప్రశ్నలకి మీరు అవును, కాదు, అప్పుడప్పుడు అవన్నీ అంటే ఏబీసీ అనుకుందాం. రైట్? మొదటిది, ఎక్కువ మందితో మీరు ఉండడానికి ఇష్టపడతారా? అంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకుండా కబుర్లు చెప్పుకుంటూ ఎక్కువ మందితో ఉండడానికి ఇష్టపడతారా? ఏ అవును, బి కాదు, సి అప్పుడప్పుడు. టిక్ పెట్టండి. 2, స్నేహితులతో కలిసి సినిమాలకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారా? కొందరు ఒక్కరు వెళ్తూ ఉంటారండి. స్నేహితులతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఏ, బి, సి. అవును, కాదు, అప్పుడప్పుడు. రైట్? 3, ఫ్రెండ్స్తో కలిసి హోటల్స్కి, షికార్లకి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఫ్రెండ్స్ తోటి. కొందరు హోటల్కి వెళ్ళి కూడా మూల కూర్చొని తినేస్తాడండి, తినేసి వస్తాడు. రైట్? ఆ హోటల్లో ఎక్కువ మంది జనం ఉంటే బయటకు వచ్చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉండేవారు. 4, ఖాళీ సమయాల్లో, ముఖ్యంగా సెలవుల్లో ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ ఉండడానికి ఇష్టపడతారా? బయటికి వెళ్ళాలనుకోండి, ఎందుకులే టీవీ చూద్దాం. 5, రాత్రి పడుకోబోయే ముందు మీ స్నేహితుడు ఒకడు కబుర్లు చెప్పడానికి వచ్చాడు. ఏదో కబుర్లు, పక్కింటి అతను. మీరేం చేస్తారు? ఇష్టపడితే ఏ, ఇష్టపడకపోతే బి, ఏమో అప్పుడు మూడుని బట్టి అంటే సి. రైట్? మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరు మీ గదిలో కూర్చుని తలుపులు వేసుకోకుండా బయటకు వచ్చి కబుర్లు చెప్తారా? వాళ్ళతో పెద్ద మాట్లాడేది కూడా లేదు, ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ మీకు కూడా వచ్చి మాట్లాడాలని అనిపిస్తుందా? రైట్? అనిపిస్తే అవును. తర్వాత 7, మీ స్నేహితుడి మీద ఏదో విషయంలో మీరు వద్దన్న పని చేశాడు, చాలా కోపం వచ్చింది, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారా? అవును, కాదు, అప్పుడప్పుడు. టిక్ పెట్టండి. సభలు, సమావేశాలకి ఇష్టంగా వెళ్తారా? ఇష్టంగా వెళ్తారా? అవును, కాదు, అప్పుడప్పుడు. 9,
మీకు ఇష్టం లేని పని చేసిన వారితోటి మీరు పని చెప్పారు, అది చేయలేదు, పైగా ఎందుకు చేయాలనేది కానీ అతను మీ కొలీగ్ ఆఫీస్లో పని తిరిగి వాళ్ళతోటి మామూలుగా పనిచేస్తూ మామూలుగా ఉండగలుగుతారా? లేదా? అప్పుడప్పుడు. రైట్. నెక్స్ట్ 10, ఇతరులు చేసే పనుల్లో మీరు వాళ్ళు తప్పు చేస్తుంటే సలహా ఇస్తారా? ఇదిలా అది ఇలా చేస్తే బాగుంటుంది, అది వద్దు అది అని మీరు సలహా ఇస్తారా? మీ కొలీగే బట్ మీరు అంటే మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది, తప్పు చేస్తున్నప్పుడు సలహా ఇస్తే మీరు ఎక్స్ట్రావర్ట్, బాగుంది చేస్తున్నారు, లేదు నాకెందుకు చావని అనుకోండి ఇంట్రావర్ట్, ఏమో లేదు చూద్దాం మనకెందుకు గొడవ అని అనుకుంటే యాంబివర్ట్. ఇప్పుడు 11, జీవితం మీద ఎప్పుడైనా విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారా? రైట్. ఇక్కడ అవును అంటే మీరు 1 పెట్టాలి, కాదు అంటే బి, దెన్ అప్పుడప్పుడు అంటే సి. 12, మీరు చేసిన పనిని ఎవరైనా విమర్శిస్తే చెత్తగా చేస్తూ అన్నారనుకోండి, మీకు కోపం వస్తుందా? వస్తే ఏ, కోపం వస్తే, కోపం రాకపోతే బి, ఏమో అప్పుడప్పుడు అంటే సి. రైట్. 13, జరగబోయే పరిస్థితుల గురించి, అది రాబోయే రిజల్ట్స్ కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి గురించి ముందుగానే బాగా ఆందోళన పడుతూ ఉంటారా? అవును అంటే ఎస్. రైట్. కాదు అంటే బి, సి. రైట్. నెక్స్ట్, మీరు మీ కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఉందా? ఊళ్ళో ఏదో వరదలు వచ్చాయి, మీరు ఒక పడవ తీసుకొచ్చారు, మీకు పడవ, మీ ఫ్యామిలీనే మాత్రం ఎక్కించగలుగుతారు, వాళ్ళని కూడా చూద్దాం పాపం పడవలో ఖాళీ ఉంది కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మధ్య వరదలు వస్తే పడవలు వచ్చాయి. సో అలాగా మీ ఫ్యామిలీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారా? అవకాశం ఉంటే పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారా? లేదు నా ఫ్యామిలీయే అంటే ఏ, కాదు అంటే బి. రైట్. 15, మీరు సమావేశానికి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, బాధపడి ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే అనవసరం ఇక్కడ నన్ను ఒక్కడ కూడా రిసీవ్ చేసుకోలేదు, పెళ్ళికి రమ్మని చెప్పి కూడా అని మీరు వచ్చేస్తే ఏ, రాకుండా అక్కడే ఉంటే బి, అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను అంటే సి. రైట్. 16, రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఎదురయ్యారు, వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ సుత్తి కొడతారు అని చెప్పి పక్క సందులో నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే అవును అనండి, లేదు వెళ్ళి మాట్లాడతాను అంటే బి, ఏమో చెప్పలేను అంటే సి. రైట్. 17, 10 మంది మధ్యలో కూర్చొని కబుర్లు వింటుంటే ఇబ్బందిగా ఉంటుందా? మీకు మీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, అదే మాట్లాడుతున్నారు, కానీ అంతమందిలో కూర్చుంటే మళ్ళీ నన్ను ఏదైనా అడుగుతారేమో అని ఏమైనా ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడితే ఏ, కాదు అంటే బి, దెన్ అప్పుడప్పుడు. దెన్ 18, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే అతిగా సిగ్గుపడతారా? మీరు యూఆర్ గ్రేట్ అండ్ సో ప్రపంచంలో ఇట్లాంటి వాళ్ళని చూడలేదు, ఇంకా అమితాబ్ బచ్చన్ వీళ్ళందరినీ చూసి ఫైనల్ అనుకున్నా, కానీ మీరే అన్నారనుకోండి, అతిగా సిగ్గుపడితే ఏ, లేదండి ఊరికి నవ్వుతూ స్వీకరిస్తాను అంటే బి, అప్పుడప్పుడు అంటే అది. నెక్స్ట్ 19, మీకు అవసరమైన సహాయాన్ని చేయమని కొత్త స్నేహితుడిని అడగడానికి సంకోచిస్తారా? మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరు వెళ్ళారు, అక్కడ మీకు కొంత ఫైనాన్షియల్గా హెల్ప్ కావాల్సి వచ్చింది, లేదంటే జాబ్కి సంబంధించిన ఇది కొంత వచ్చింది, లేదా కొత్త కాలేజీకి వెళ్ళారు, నోట్సులు కావాలి, ఫ్రెండ్ అప్పుడే అయ్యాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడగడానికి సంకోచిస్తారా? సంకోచిస్తే అవును, లేదా కాదు, లేదా కొంతకాలం ఆగి అడుగుతారు. చివరిగా, స్నేహితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేమో తెలియని సంకట పరిస్థితిలో మీరు ఉన్నారని అనుకుంటున్నారా? అవును, కాదు, అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాదు. రైట్. సో ఇప్పుడు మనం స్కోర్ వేసుకోవాలండి. ఈ స్కోర్ వేసుకోవడానికి మీరు అందులో చిన్న చమత్కారం ఉందండి.
1 నుంచి 10 వరకు ప్రశ్నలన్నీ ఒక టైపు, అందులో అవునులు అన్నీ ఒకటి. సరిగ్గా 11 నుంచి 20కి వచ్చేసరికి అన్నీ నెగిటివ్ క్వశ్చన్స్. స్కోర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 1 to 10 మీరు ఏ టిక్ పెడితే 5 మార్కులు వేసుకోండి. 1 to 10 ఏ 5, బి 2, సి 3 కదా. ఇక 11 to 20 ఏ 2 మార్కులు, బి 5 మార్కులు, సి 3 మార్కులు. పట్టాభిరామ్ గారు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్లో మీరు పట్టాభిరామ్ గారు చెప్పినట్లుగా ఏబీసీలకు ఏ స్కోర్లు అయితే కేటాయించారో 1 నుంచి 10 వరకు, అలాగే 11 నుంచి 20 వరకు ఏ స్కోర్లు అయితే కేటాయించారో వాటన్నింటినీ కూడి టోటల్గా మొత్తంగా ఎంత స్కోర్ వచ్చిందో వేసి పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ఇంట్రావర్ట్లో, ఎక్స్ట్రావర్ట్లో, యాంబివర్ట్లో పట్టాభిరామ్ గారు మీరు చెప్పిన వాటి ప్రకారం స్కోర్స్ వేసుకుని కూడి స్కోర్ పెట్టుకొని ఉన్నాము. ఎక్స్ట్రావర్ట్లా, ఇంట్రావర్ట్లా, యాంబివర్ట్లా మీరు చెప్తే తెలుసుకుందాం. ఇందులో మీకు 20 ప్రశ్నలు ఉన్నాయండి. ప్రతిదానికి మీరు మార్కులు వేసుకున్న మినిమం 40 రావాలి, మ్యాక్సిమం మీకు 100 దాకా రావాలి కదా. మీకు 40 నుంచి 55 దాకా వస్తే ఇంట్రావర్ట్స్ అండి. మీరు ఆ గూడు వదిలి బయటికి రావాలి, రైట్, ఆ షెల్లో నుంచి బయటికి రావాలి. లేకపోతే మనం ఎన్నో మంచి స్నేహాలు మిస్ అవుతాం. మనకి సహాయం చేసేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు మన దగ్గరికి రారండి. 56 నుంచి 75 దాకా వస్తే యాంబివర్ట్స్ అండి. దే కెన్ మేనేజ్ దెమ్సెల్స్. వాళ్ళు యాంబివర్ట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. వాళ్ళు బాగానే ఉండగలరు, కొంచెం అటు ఇటు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, కళాకారులు, బిజినెస్ పీపుల్, పాలిటీషియన్స్, వీళ్ళు ఎక్కువగా ఈ కేటగిరీలోకి వస్తే దే విల్ బి సక్సెస్ఫుల్. ఇక 75 నుంచి 76 నుంచి 90 దాకా వస్తే వీళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అని. ఈ ఎక్స్ట్రావర్ట్స్ బాగుంది స్కోరు అని చెప్పి సంబరపడిపోవడానికి కూడా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళల్లో తెలియకుండా ఒక అథారిటేటివ్ పర్సనాలిటీ వస్తుంది. ఈ అథారిటేటివ్ వాళ్ళు ఎదుటివారిని తొందరగా అంగీకరించరు. ఓకే, వాళ్ళు చేసేవి చాలా సక్సెస్ఫుల్ కావచ్చు, బట్ ఏంటంటే ఇంకొకళ్ళ సలహా కూడా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. అంతకుముందు అనుభవం ఉన్న పనులు చేసినప్పుడు వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయక్కర్లేదు. ఇక 91 నుంచి 100 దాకా వస్తే వాళ్ళు కూడా ఉంటారండి. 91 నుంచి 100 ఫుల్ మార్క్స్. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రావర్ట్స్ అండి. మై గాడ్, వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు అండి. వాళ్ళు ఈగోయిస్ట్స్, ఈగో కూడా ఉంటుంది. సో ప్రముఖుల గురించి చెప్పాల్సి వస్తే ఇంట్రావర్ట్స్లో మనం ఆశ్చర్యపోయే డైనమిక్ పీపుల్ అనుకునే హిట్లర్ ఈజ్ అన్ ఇంట్రావర్ట్ అండి. నెపోలియన్ బొనపార్ట్ ఈజ్ అన్ ఇంట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్స్లో మన దేశం వరకు చెప్పాల్సి వస్తే జవహర్లాల్ నెహ్రూ ఈజ్ అన్ ఎక్స్ట్రావర్ట్ అండి. సర్దార్ పటేల్ ఈజ్ అన్ ఎక్స్ట్రావర్ట్. యాంబివర్ట్స్లో మహాత్మా గాంధీ అని అటు ఉంటారు, ఇటు ఉంటారు. సమస్య పరిష్కారం చేయగలరండి వాళ్ళు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆయన యాంబివర్ట్ అండి. వాళ్ళ పుస్తకాలను చూసి ఈ సైకాలజిస్టులు, మన ఇండియన్ సైకాలజిస్టులు, సో గొప్ప గొప్ప వాళ్ళలో కూడా ఇంట్రావర్ట్లు, ఎక్స్ట్రావర్ట్లు, యాంబివర్ట్లు ఉన్నారు. సో ఈ ఇంట్రావర్ట్లకి కాస్త నష్టం ఉంది అని చెప్పారు, కాబట్టి ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి? యాంబివర్ట్గా మారడానికి ట్రై చేయాలి. యాంబివర్ట్గా మాట్లాడడం, కొత్త వాళ్ళని కలవడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, ఇది ఈ ప్రాసెస్ అవుతూ ఉండగానే మనకి మధ్యలో ఈ ఈమెయిల్ ఇవన్నీ వచ్చేసాయండి. దాంతో యాంబివర్ట్స్ కూడా మళ్ళీ ఇంట్రావర్ట్స్గా వెళ్ళిపోతున్నారండి. అవర్స్ టుగెదర్ ఫేస్బుక్లో కూర్చొని ఈమెయిల్స్ చేసుకుంటూ అవుతున్నారు. బట్ మనం మార్కెట్ చేసేది ప్రపంచంలో అందరితోటి కాబట్టి అక్కడ
ఈ కంప్యూటర్స్ దగ్గర గేమ్స్ అవి ఇవి తగ్గించాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభిరామ్ గారు. ఈరోజు జై హో సక్సెస్ మంత్రాల్లో ఇంట్రోవర్ట్స్ గురించి, ఎక్స్ట్రోవర్ట్స్ గురించి, యాంబివర్ట్స్ గురించి, అలాగే ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రోవర్ట్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. అలాగే ఇంట్రోవర్ట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అతిగా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రోవర్ట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈనాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఈనాటి ఎపిసోడ్లో మనం ఇంట్రోవర్ట్స్ గురించి, ఎక్స్ట్రోవర్ట్స్ గురించి, యాంబివర్ట్స్ గురించి, అలాగే ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రోవర్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇంట్రోవర్ట్స్లో హిట్లర్, నెపోలియన్ లాంటి నేతలు ఉన్నారు, నియంతలు ఉన్నారు. అలాగే ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రావర్ట్స్లో కూడా కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రావర్ట్స్లో కూడా కొంతమంది గొప్ప గొప్ప నేతలు ఉన్నారు. వారందరూ కూడా తమ మానవ ప్రయత్నంతో దాన్ని అధిగమించి సక్సెస్ బాటలో నడిచారు. ఈ సక్సెస్ మంత్ర ఎపిసోడ్తో పట్టాభిరామ్ గారు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా సక్సెస్ బాటలో నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది నాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ